దీపావళి మతపరమైన పండుగ కాదు. దీనికి ఈ గ్రహం మీద మన భౌగోళిక స్థానంతో సంబంధం ఉంది. ఎలా ప్రవర్తించాలో వారు ఒక విజ్ఞాన శాస్త్రాన్ని సృష్టించారు. తద్వారా శీతాకాలపు నెలల్లో అనారోగ్యానికి, నిరాశకు గురి కాకుండా ఉంటారని. సంగీతం ఉండాలి, దీపం ఉండాలి. తద్వారా మీరు కుంగిపోకుండా ఉంటారు. అలాగే వివిధ ప్రతికూల శక్తులకు లోను కాకుండా ఉంటారు. ఇది దీపావళి సమయం. దీని ప్రాముఖ్యం ఏమిటి? ఈ పండుగ ఎప్పుడు చాంద్రమానం ప్రకారం కార్తీక మాసంలో వస్తుంది. 13వ రోజున త్రయోదశి అనబడే రోజున వస్తుంది. కార్తీక మాసంలోని 13వ రోజే ఈ పండుగ. The 13th day of the Kartika month is the festival. సాంప్రదాయకంగా దీని వెనుక ఉన్న విజ్ఞానం ఏమిటంటే, ఈ రోజున అందరూ దీపావళి రోజున ప్రతి ఒక్కరూ ధన్వంతరిని పూజించాలి. ధన్వంతరి మన ఆరోగ్యం, శ్రేయస్సులకు అధిదేవత. ఈ రోజుల్లో ధన్వంతరి అనే పదం దాదాపుగా వైద్యుడికి పర్యాయపదంగా మారిపోయింది. ధన్వంతరి లేదా ధన్వంతరి దేవత ఆయుర్వేదానికి మూలం అంటారు. ఆయుర్వేదం అంటే దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించే విజ్ఞానం. అయితే ఇది ఎప్పుడు చేశారో నాకు తెలీదు. ఎందుకంటే ఆ భాష స్వభావమే అలాంటిది. ఉత్తర భారతంలో చాలామంది హిందీ మాట్లాడతారు. వాళ్ళు చివరి అక్షరాన్ని కత్తిరించేస్తారు. మీరు ఝానలింగం అంటే వాళ్ళు ఝానలింగ్ అంటారు. మీరు శివ అంటే వాళ్ళు శివ్ అంటారు. మీరు రామ అంటే వాళ్ళు రామ్ అంటారు. ఆ భాషకు కత్తిరించే అలవాటుంది. చివరి అక్షరాన్ని ఎప్పుడూ దాదాపు అన్నింటినీ. కృష్ణ అంటే కృష్ణ. దీపావళి, దివాళి. ఇలా ఎవరో ఈ ధన్వంతరి త్రయోదశులను కత్తిరించి ధన్తేరాస్గా మార్చారు. ఆరోగ్యం గురించిన పండుగ సంపద గురించిందిగా మారింది. ధన్ అంటే డబ్బు. ఇప్పుడు అందరూ దీపావళి అంటే డబ్బు గురించి అనుకుంటున్నారు. ఇది ఆరోగ్యం గురించి. ఎందుకంటే ఉత్తరార్ధగోళంలో నివసించే మనకు ఈ రోజు నుండే కొన్ని విషయాలు మారుతాయి. కార్తీక మాసంలోని త్రయోదశి నుండి ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో ఒక రకమైన మందగమనం ఏర్పడుతుంది. కాబట్టి శీతాకాల నెలల్లో మీరు మీతో ఏం చెయ్యాలి, ఏ సమయానికి లేవాలి, ఏం తినాలి, ఏ ఆహారపు అలవాట్లు ఎలా మారాలి, మీ సాధనలు ఎలా మారాలి, వీటన్నింటికీ సాంప్రదాయకంగా ఒక విజ్ఞానాన్ని సృష్టించారు. శీతాకాల నెలలు ఎలా గడపాలి అని. అనారోగ్యానికి గురికాకుండా, కుంగిపోకుండా, జీవితంలో మీ సమతుల్యతను, లక్ష్యాన్ని కోల్పోకుండా ఎలా గడపాలి అని. దీనికి ఒక సంపూర్ణ శాస్త్రమే ఉండేది. అందులో దీపాలు వెలిగించటం, తపాసులు కాల్చటం ఒక భాగం. తద్వారా మీరు జారిపోకుండా ఉండేందుకు ఆ మందగమనంలోకి. మనలోని పరిణామ స్మృతి ఇలా అనుకుంటుంది, శీతాకాలం వస్తున్న కొద్దీ నిజంగా చలి పెరిగిందా లేక గ్లోబల్ వార్మింగ్ మిమ్మల్ని వెచ్చగా ఉంచిందా అన్నది ముఖ్యం కాదు. మార్పులైతే జరిగాయి. ఈ గ్రహం యొక్క దూరం, ఇంకా ఈ గ్రహం ఇంకా సూర్యుడి స్థానాల విధానం మారింది. దాని కారణంగా జీవితంలో మందగమనం ఏర్పడుతుంది. మీరు ఎలుగుబంటి అయి ఉంటే నా నమ్మకం మీరొకప్పుడు అలాగే ఉండేవాళ్ళు. మీరు శిశిర నిద్రలోకి వెళ్ళేవారు. అంటే శరీరానికి శిశిర నిద్రలోకి వెళ్లే ప్రవృత్తి ఉంటుంది. మీకు తెలియకపోవచ్చు.
విత్తనం మొలకెత్తదు. భారతదేశంలో ఈ కాలం నుండి జనవరి 14 వరకు ఎవరూ విత్తనం నాటరు. ఎందుకంటే విత్తనం పూర్తిగా మొలకెత్తదు, లేదా or will not sprout at the same speed. ఇతర కాలాల్లో మొలకెత్తినంత వేగంగా మొలకెత్తదు. ఉత్తరార్ధగోళంలో ప్రతిదీ జీవమంతా మందగిస్తుంది. జీవం మందగిస్తున్నందున మనం సిద్ధమవుతున్నాం మన చుట్టూ మరింత శక్తివంతమైన పనులు చేయడానికి. తద్వారా మనం నిజంగా మందగించి అందులో భాగం కాకుండా ఉండేలా ఒక విధంగా మనం మన పరిణామాన్ని నొక్కి చెప్తున్నాం. అవును, మనం వేరే జీవి అయితే ఎక్కడో ఒక చోట ముడుచుకుని పడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం మనుషులమయ్యాం. మన జీవ సంబంధ పరిమితులను అధిగమించాం. నేను మరీ ఎక్కువగా అనుకుంటున్నానా? మీరు మీ జీవ సంబంధమైన ప్రవృత్తులను అధిగమించి ఉండాలి. కాబట్టి దీన్ని అధిగమించడానికి చాలా కార్యకలాపాలు ఏర్పాటు చేశారు. మీరు శిశిర నిద్ర లాంటి స్థితిలోకి వెళ్లకుండా ఉండేందుకు. Into a hibernating kind of state. శారీరకంగా మందగించటం, మానసికంగా కొద్దిగా నిరాశ అందరిలోనూ తేలిగ్గా రావచ్చు. ఎందుకంటే ఆ కాలం అలాంటిది. చల్లని దేశాల వారికి ఖచ్చితంగా ఆ అనుభవం ఉండే ఉంటుంది. అవునా కాదా? నార్డిక్ దేశాల్లో కూడా ఇలాగే ఉంటుంది. కారణం మీ లోపల విషయాలు మందగించాయి. ఉత్తరార్ధగోళంలో కేవలం మీరే కాదు, ప్రతిదీ మందగించింది. ఎందుకంటే సూర్యుడితో మన సంబంధం మారింది. ఆయనే జీవానికి ప్రాథమిక మూలం. ఈ గ్రహం మీద శక్తికి ప్రాథమిక మూలం సూర్యుడు. మీరు సోలార్ ప్యానెల్ కనిపెట్టినందుకు కాదు, అది ఎప్పుడూ సూర్యుడే. ఇప్పుడు సూర్యుడితో ఉత్తరార్ధగోళం సంబంధం మారి ఇప్పుడు మీరు సూర్యుడి నుండి ఆవలి వైపుగా చూస్తున్నారు. కాబట్టి ఈ నెల నుంచి మందగమనం మొదలవుతుంది. ఈ చాంద్రమాన్ నెలలోని 13వ రోజు నుండి. దీన్నే కార్తీక త్రయోదశి అంటారు. ఈ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి భారతదేశంలో రకరకాల పనులు చేస్తారు. ఈ నెల నుండి సాధారణంగా సాంప్రదాయకంగా స్త్రీ పురుషుల పాత్రలు తారుమారవుతాయి. Males and females are interchanged. ఈ సమయంలో ఉదాహరణకు ఒక స్త్రీకి రోజువారీ కార్యకలాపాల్లో ఇది ఒక భాగం. ఇప్పుడు కాదు, గ్రామీణ భారతంలో ఇప్పటికీ ఉంది. ఉదయాన్నే లేవగానే మొదట ఆమె ఇంటి ముందు శుభ్రం చేసి కొన్ని ముగ్గులు గీస్తుంది. ఈ రోజుల్లో పాపం ఆమెకు ఒకే డిజైన్ తెలుసు, అదే వేస్తూ ఉంటుంది. లేదా పెయింట్ వేయిస్తుంది, లేదా ఆమె దగ్గర ఒక మూస ఉంటుంది, దాంతో వేస్తుంది. కానీ నిజానికి బియ్యపు పిండిని వాడాలి. అలాగే ప్రతిరోజు సోమ, మంగళ, ఇలా వారంలో ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన డిజైన్ గీయాలి. జామితి గల డిజైన్. ఇంట్లోకి ఒక నిర్దిష్ట రకమైన శక్తిని ఆకర్షించడం కోసం. పౌర్ణమి అయితే ఒక రకం డిజైన్, అమావాస్య అయితే ఒక రకం డిజైన్. అలా 28 నమూనాలుండేవి. ఏ రోజున ఏం వెయ్యాలో ప్రజలకు తెలిసుండేది. ఈ నెలల్లో ఇది చేయడం పురుషుల విధవుతుంది. ఇంకా ఈ ఒక్క నెలలోనే మగవారు ఉదయాన పాటలు పాడుతూ బయటకు వెళ్ళాలి. ఉదయాన్నే వీధిలో పాటలు పాడుతూ వెళ్ళాలి. ఈ రోజుల్లో కూడా కొద్దిమంది ఇది చేస్తున్నారు. గ్రామీణ భారతంలో కొంతవరకు ఉంది. పట్టణ భారతంలో మళ్లీ కొద్దిగా పునరుజ్జీవన జరుగుతోంది. మైసూరు నగరంలో అంకిత భావం గల ఒక బృందం దీన్ని మళ్లీ పునరుద్ధరించింది. తెల్లారుజామున సూర్యోదయం అయ్యేసరికి ఆ సమయంలో వాళ్ళు వీధిలో డప్పుతో పాటలు పాడుతూ నడుస్తున్నారు. ఎందుకంటే మొత్తం పట్టణానికి ఇది అవసరం. ఈ రోజు మనవి చాలా పెద్ద నగరాలుగా మారాయి. అలా కాక గ్రామంలో నివసిస్తే అక్కడ నివసించే ప్రతి ఒక్కరికి ఈ డప్పు చప్పుడు, సంగీతం అవసరం. అది వారి వ్యవస్థలో ప్రతిధ్వనించాలి. శిశిర నిద్రలోకి వెళ్లకుండా, ఇంకా వ్యవస్థలు మందగించకుండా ఉండేందుకు సంగీతోత్సవాలన్నీ ఈ సమయంలోనే జరుగుతాయి. మీకిది తెలియకపోతే ప్రపంచంలోనే అతి గొప్ప సంగీత ఉత్సవం, ప్రపంచంలోనే అతి పెద్దది చెన్నైలో జరుగుతుంది. 45 రోజుల్లో 1800కి పైగా కచేరీలుంటాయి. 1800కి పైగా కచేరీలు 45 రోజుల్లో జరుగుతాయి. ఇదంతా ప్రజలు మందకొడిగా అవ్వకుండా ఉండేందుకే. మీ కణాల కార్యకలాపాలు నిద్రాణ స్థితిలోకి వెళ్లకుండా ఉండటానికి. ఎందుకంటే అది జీవితంలో ఇతరత్రా సమస్యలకు దారితీస్తుంది.
అందుకే దీపావళి. మీరు వెలుగును చూడలేకపోతే అందుకే టపాసులు. దాంతో మీరు ఎలాగైనా నిద్రలేస్తారు. ఉదయం 4:30 గంటలకు పట్టణమంతా టపాసులు కాల్చడం ప్రారంభిస్తారు. తద్వారా అందరూ మేల్కొంటారు, అందరూ చైతన్యం అవుతారు. ఎందుకంటే శీతాకాల నెలల్లో మీరు సూర్యుడి కన్నా ముందే లేవడం ముఖ్యం. సూర్యుని మొదటి కిరణం గడ్డిపోచ మీదో లేక పురుగు పుట్ర మీదో కాదు, ఆ మొదటి కిరణం మీ మీదే పడాలి. ఇది తప్పకుండా పాటిస్తారు. అందుకే సూర్యోదయానికి ముందే అందరూ లేచి బయటకొస్తారు, సూర్యుని మొదటి కిరణాలను స్వీకరించడానికి. తమ మీద, నేల మీద కాదు. సరే, పండుగ ప్రాముఖ్యాన్ని చాలా వరకు విస్మరించారు. కానీ ఇప్పటికీ ప్రజలు కొంచెం పాడుతున్నారు, కొంచెం టపాసులు కాలుస్తున్నారు. దీన్ని తిరిగి తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా చల్లని వాతావరణంలో వీటిలో కొన్నింటిని తిరిగి తెస్తే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే దీపావళి ఒక మతపరమైన పండుగ కాదు. దీనికి ఈ గ్రహం మీద మన భౌగోళిక స్థానంతో సంబంధం ఉంది. మనం ఉత్తరార్ధగోళంలో ఉన్నందున ఈ మార్పులు మనకు, మన శరీరాలకు, మొక్కలకు, జంతువులకు అన్నింటికీ జరుగుతున్నాయి. మీరే చూడండి, ప్రతిదీ మందగిస్తుంది. కానీ మీలో మీరు మందగిస్తే, మానసికంగా మీరు మందగిస్తే మీరు కొంచెం మందబుద్ధి అవుతారు. శారీరకంగా మందగిస్తే మీరు రోగాలకు లోనవుతారు, రకరకాల రోగాలకు. మీ శరీరం చురుగ్గా, చైతన్యవంతంగా ఉన్నప్పుడు వాటికి లోను కారు. ఈ శరీరం చురుకుగా, సజీవంగా ఉంటే ప్రస్తుతం మీలో 1000 ఇన్ఫెక్షన్లున్నాయి, కానీ మీరు జబ్బు పడరు. ఎందుకంటే శరీరం సజీవంగా, చైతన్యవంతంగా ఉంది. కొంచెం మందగమనం జరిగితే ఈ చిన్న చిన్న విషయాలన్నీ పెద్ద సమస్యలుగా మారతాయి మీలో. అందుకే ఈ ధన్వంతరి, ఇది ఆరోగ్యం, శ్రేయస్సుల విజ్ఞానం. దీన్ని సజీవంగా ఉంచాలి. జనవరి 14వ తేదీ వరకు అన్నింటినీ చురుగ్గా ఉంచాలి. సంగీతం ఉండాలి, వెలుగుండాలి, దీపం వెలుగుండాలి. మీకోసం వాతావరణాన్ని చురుగ్గా ఉంచడానికి అన్ని రకాల విషయాలు ఉండాలి. తద్వారా మీరు కుంగిపోకుండా ఉంటారు. ఇంకా మనపై ఎప్పుడూ పనిచేసే వివిధ ప్రతికూల శక్తులకు లోను కాకుండా ఉంటారు. విషయం ఏమిటంటే, కొందరు దానిపైన తేలుతున్నారు, కొందరు దానిలోకి కుంగిపోతున్నారు. ఇదే దీపావళి ప్రాముఖ్యం. ఇది ధన్వంతరి త్రయోదశి. Thanks for watching. Please subscribe, like, comment and share.